మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. హైదరాబాద్ రాజకీయాల్లో మరోమారు గులాబీ జెండా ఎగిరేయాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ అడుగులు వేగంగా వేస్తోంది. జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ కార్పొరేషన్ల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందస్తుగానే ప్రణాళికల్ని అమలు చేస్తోంది. ఎస్ఐఆర్, పార్టీ సభ్యత్వ నమోదు సన్నాహకాల్ని ఉపయోగించుకుంటూనే ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నియోజకవర్గాల వారీగా సమావేశాల్లో పాల్గొంటూ నేతలు, శ్రేణులను దిశానిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన అనంతరం జరిగిన 2 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపొంది బల్దియా పీఠాన్ని కవిసం చేసుకున్న భారత రాష్ట్ర సమితి ఇటీవల పునర్వ్యవస్థీకరణ అయిన 3 కార్పొరేషన్లపైన పాగా వెయ్యాలని యోచిస్తోంది. అధికారంలో ఉండి జీహెచ్ఎంసీ పీఠాన్ని దక్కించుకున్న గులాబీ పార్టీ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. 2023 ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో మెజారిటీ స్థానాలను గెలుచుకున్న బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో మాత్రం ప్రభావం చూపలేకపోయింది. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ ఓటమి పాలై సిట్టింగ్ స్థానాలను కోల్పోయింది. అయినప్పటికీ ప్రజాప్రతినిధులు, నేతలు ప్రజల్లో ఉంటూ వివిధ అంశాలు, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తూ వస్తున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్కు మళ్లీ ఉత్సాహాన్ని ఇచ్చాయని పార్టీ అంచనా వేస్తోంది. పట్టణ ప్రాంతాల్లో ఇంకా తమకే బలమైన పట్టు ఉందని ఆ పార్టీ భావిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తి మున్సిపల్ ఫలితాల్లో ప్రతిబింబించిందని బీఆర్ఎస్ అంటోంది. జీహెచ్ఎంసీ విభజనను కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసమే చేపట్టిందని, 2.5 ఏళ్లుగా ఏమాత్రం అభివృద్ధి చేయలేదని విమర్శిస్తోంది. ప్రజాభిప్రాయం లేకుండా విభజన చేయడంతో పాటు ఓటమి భయంతోనే ఎన్నికలను ఆలస్యం చేస్తున్నారని మండిపడుతోంది. గ్రేటర్ హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్లో ఎప్పటికీ పార్టీ బలంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తమకు కలిసొస్తుందని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. ఆ దిశగా పార్టీ నేతలు, శ్రేణులను ముందుగానే కార్పొరేషన్ ఎన్నికలకు సిద్ధం చేస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, సర్, పార్టీ సభ్యత్వ నమోదు సన్నాహకాలను కూడా ఎన్నికల కోణంలో ఉపయోగించుకునేలా ప్రణాళికలను అమలు చేస్తున్నారు. అందులో భాగంగా నియోజకవర్గాల వారీగా ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆయా సమావేశాలకు హాజరై నేతలు, శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే సనత్ నగర్, శేరిలింగంపల్లి, ఎల్బీ నగర్, అంబర్పేట్, కూకట్పల్లి నియోజకవర్గాల సమావేశాలు పూర్తి కాగా మిగతా నియోజకవర్గాల సమావేశాలు కూడా జరగనున్నాయి. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల గురించి చెబుతూ వస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని, ప్రజల్లో ఉండి పార్టీ కోసం పనిచేసిన వారికి అవకాశం ఇస్తామని చెబుతున్నారు. నగరానికి సంబంధించిన కీలక సమస్యలపై ముందే హామీలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగా 24 గంటలు మంచినీటి సరఫరా చేస్తామని కూకట్పల్లి నియోజకవర్గ సమావేశంలో కేటీఆర్ ప్రకటించారు. అలాగే హైదరాబాద్లో ఒక్క ఇందిరమ్మ ఇళ్లు నిర్మించినట్లు రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ సవాలు విసిరారు. 2.5 ఏళ్లలో హైదరాబాద్ మహానగరంలో మీ కూకట్పల్లి నియోజకవర్గంలో ఒక్క ఇల్లన్న కట్టిండ్రా కాంగ్రెస్ వాళ్ళు? ఒక్క ఇటుకనన్న పెట్టిండా కనీసం? ఇందిరమ్మ రాజ్యం అంటే శనివారం, ఆదివారం వచ్చిందంటే ఇండ్లు కూలగొట్టే రాజ్యం, హైడ్రా పేరిట అరాచకం చేసే రాజ్యం ఇందిరమ్మ రాజ్యం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఇండ్లు, అది ఖమ్మంలో వెలుగుమట్ల కావచ్చు, మహబూబ్ నగర్ లో ఉండే దివ్యాంగుల కాలనీ కావచ్చు, హైదరాబాద్ లో హైడ్రా పేరిట, మూసీ పేరిట చేసే అరాచకం కావచ్చు. కట్టిన ఇండ్లు ఒక్కటి కూడా లేదు హైదరాబాద్ లో, కానీ కూలగొట్టిన ఇండ్లు ఎన్నున్నాయంటే వేలాది ఇండ్లు. ఇవాళ గరీబోళ్ల ఇండ్లు, గరీబోళ్ల కొంపలు ఇష్టం వచ్చినట్టుగా ఈ 2.5 ఏళ్లలో కూలగొడుతున్న ఒక చెత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మనం కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పోయి రిబ్బన్లు కట్ చేసి మేమే ఇచ్చినామని చెప్తున్నాడు. నేను ఈ వేదిక ద్వారా, కూకట్పల్లి వేదిక ద్వారా అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇందిరమ్మ ఇల్లు అన్నావు కదా, హైదరాబాద్ మహానగరంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు నువ్వు కట్టినట్టు చూపెడితే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటా, దమ్ముందా రుజువు చేయని చెప్పి నేను వారిని ఇవాళ సవాల్ చేస్తా ఉన్నా. ఉన్న ఇల్లు కూలగొట్టడం తప్ప కొత్త ఇల్లు కట్టే తెలివి లేదు, కానీ చెప్పుకుంటాడు నేను గుంపు మేస్త్రిని అని. సామాజిక వర్గాల సమీకరణలతో పాటు ఐటీ ఉద్యోగులు, మధ్యతరగతి, యువ ఓటర్లపై బీఆర్ఎస్ ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు, పరిపాలనా వైఫల్యాలు, పెట్టుబడుల తగ్గుదల వంటి అంశాలను ప్రజల్లో బలంగా తీసుకెళ్లాలని పార్టీ నేతలకు చెబుతున్నారు. హైదరాబాద్ను అభివృద్ధి చేసిన పార్టీ బీఆర్ఎస్ అనే భావనను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ఓట్లుగా మలుచుకోవడమే పార్టీ ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది.